పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. శ్రీశైలం జలాశయంలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. శ్రీశైలం జలాశయం 10వ గేట్ వద్ద భారీగా లీకేజ్ ఏర్పడింది. గత నెలలో డ్యామ్ గేట్లు లీకేజీలు రాగా రబ్బర్ సీల్స్ మార్చారు ప్రాజెక్టు అధికారులు. మరమ్మతులు నిర్వహించినా కూడా 10వ గేట్ వద్ద భారీగా లీకేజ్ వచ్చింది. మరమ్మతుల కోసం సుమారు ₹1,30,00,000 కేటాయించారు. అధికారుల నిర్లక్ష్యంతో శ్రీశైలం జలాశయం 10వ గేట్ వద్ద భారీగా లీకేజ్ ఏర్పడింది. శ్రీశైలం జలాశయంలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. శ్రీశైలం జలాశయం 10వ గేట్ వద్ద భారీగా లీకేజ్ ఏర్పడింది. గత నెలలో డ్యామ్ గేట్లు లీకేజీలు రాగా రబ్బర్ సీల్స్ మార్చారు ప్రాజెక్టు అధికారులు. మరమ్మతులు నిర్వహించినా కూడా 10వ గేట్ వద్ద భారీగా లీకేజ్ వచ్చింది. మరమ్మతుల కోసం సుమారు ₹1,30,00,000 కేటాయించారు. అధికారుల నిర్లక్ష్యంతో శ్రీశైలం జలాశయం 10వ గేట్ వద్ద భారీగా లీకేజ్ ఏర్పడింది. అప్డేట్స్ మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, మరి 10వ గేట్ దగ్గర లీకేజ్ ఏర్పడి నీరు పోతున్న దృశ్యాలు మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. మరి అధికారులు ఏం చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో శ్రీశైలం డ్యామ్ కి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఈ యొక్క ప్రాంతంలో ఏదైతే శ్రీశైలం డ్యామ్ 10వ నెంబర్ రేడియల్ ఫస్ట్ గేట్ వద్ద భారీగా లీక్ అవుతుంది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా ఏం చేయలేని సిచ్యువేషన్. గత నెలలోనే మనం చూసుకున్నట్లయితే అక్కడ డ్యామ్ మరమ్మతుల కోసం సుమారుగా ₹1,30,00,000 దాకా నిధులను ఖర్చు చేయడం జరిగింది. అయినప్పటికీ ఇటువంటి లీకేజీలు కావడం అధికారుల నిర్లక్ష్యం మరొకసారి ఈ యొక్క బయటపడిందని చెప్పవచ్చు. ఏదైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క భద్రతా గేట్ల మరమ్మతుల తీసుకులపై దృష్టి సారించినప్పటికీ సరిగ్గా ఈ యొక్క మరమ్మతులు చేయలేకపోవడంతో ఇటువంటి లీకేజీలు జరుగుతున్న పరిస్థితి. ఏదైతే 10వ నంబర్ రేడియల్ ఫస్ట్ గేట్ దగ్గర నుండి భారీగా లీకేజ్ అనేది జరుగుతూనే ఉంది. సుమారుగా ఆ నీరంతా వృధాగా పోతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ యొక్క గేట్ల రబ్బర్ సీల్స్ రోడ్లకు గ్రీసింగ్ తదితర మరమ్మతులు చేసినప్పటికీ అది సరిగ్గా సక్రమంగా చేయలేకపోవడంతో ఇటువంటి లీకేజీలు అయితే జరుగుతున్నాయి. మొత్తం మీద చూస్తున్నట్లయితే ఇప్పుడు వర్ష ప్రవాహం ఎక్కువగా ఉన్న చేత ఆ లీకేజీని ఆపడానికి కూడా చాలా కష్టసాధ్యమైనది. ఏదైతే ఈ యొక్క డ్యామ్ సంబంధించిన భద్రతా విషయంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ యొక్క గేట్ దగ్గర నుండి భారీగా లీకేజ్ అయితే కొనసాగుతూనే ఉంది. అరుణ, లోకేష్, ఇప్పుడు ప్రస్తుతం 10వ గేట్ వద్ద ఇలా పరిస్థితి ఉంటే మరి మిగతా గేట్ల పరిస్థితి ఏంటి? మరి గత నెలలో మరమ్మతుల కోసం ₹1,30,00,000 కేటాయించారు కదా, అయినా ఇలాంటి నిర్లక్ష్యంపై చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఇప్పుడు మిగతా గేట్ల పరిస్థితి ఏ విధంగా ఉంది? దాని గురించి పూర్తిగా అధికారులు అయితే భయపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే ఈ యొక్క శ్రీశైలం డ్యామ్ భద్రతా విషయంలో ఈ యొక్క కేంద్ర కమిటీ నిపుణులు కూడా పలుమార్లు వచ్చి సర్వే చేయడం జరిగింది. వీటిని ముందుగానే అయితే వరద ప్రవాహం రాకముందే ఈ యొక్క డ్యామ్ గురించి పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేశారు. వాటికి ఏం చేయాలా, ఏ విధంగా ఉండాలా అనేది ఒక కేంద్ర కమిటీ కూడా ఒక నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క మరమ్మతుల గురించి ప్రత్యేకంగా దృష్టి సారించి అధిక కోట్ల రూపాయలు కూడా నిధులు కేటాయించి వాటి గురించి ఖర్చు చేసినప్పటికీ వాటి గురించి పట్టించుకోకపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరికి ఇది అద్దం పట్టినట్టుగా అర్థమవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు చూస్తున్నట్లయితే 10వ గేట్ దగ్గర నుండి భారీగా యొక్క వరద నీరు లీకేజ్ అవుతున్న పరిస్థితి. ఇక మిగతా గేట్ల పరిస్థితి ఎట్లా ఉన్నది అనేది అధికారులు అయితే టెన్షన్ పడుతున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఇప్పుడు ఆ వృధాగా పోతున్న నీరుని ఆపలేని సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. మొత్తం మీద ఈ యొక్క ప్రభుత్వ యొక్క నిర్లక్ష్యం అనేది శ్రీశైలం డ్యామ్ గురించి ఏ విధంగా వాటిని చూస్తున్నారు, వాటిని మానిటరింగ్ చేస్తున్నారు అనేది వాళ్ళ నిర్లక్ష్యం అనేది బయటపడుతున్న పరిస్థితి కనపడుతుంది. అరుణ, లోకేష్, ఇప్పటికే శ్రీశైలం డ్యామ్ ముందు భారీ గొయ్యి ఏర్పడింది. దానికి సంబంధించి కూడా భద్రతకి సంబంధించి కూడా శ్రీశైలం డ్యామ్ కి భద్రత ముప్పు పొంచి ఉంది అని చెప్పేసి అదొక భయం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వర్షాకాలం ఇన్ఫ్లో పెరిగే ఎక్కువ అవకాశం ఉంటుంది. మరి ఈ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేస్తారు? అధికారుల కమిటీ ఏమైనా ఏర్పాటు చేస్తారా?
దీనికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత వహించాల్సిందే. ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క వరద ప్రవాహం అనేది వర్షాకాలం ప్రారంభం కాకముందే ఈ యొక్క డ్యామ్ కి ఎక్కువగా అధిక శాతంలో వరద ప్రవాహం కొనసాగకముందే పూర్తి స్థాయిలో వీటిపై చర్య తీసుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఏదైతే శ్రీశైలం డ్యామ్ లో ఆ యొక్క గోతి చాలా లోతుగా ఉన్న నేపథ్యంలో కమిటీ సభ్యులు కూడా ఇప్పటికే పలుమార్లు అక్కడ సర్వే చేయడం జరిగింది. ఈ యొక్క భద్రతా విషయంలో దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చెప్పిన సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అయితే అధికారుల నిర్లక్ష్యం అంటే ముందుగానే వీటిని పూర్తి స్థాయిలో దానికి శ్రీశైలం డ్యామ్ కి భద్రతా విషయంలో చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉండింది. అయితే ఇప్పటికీ సరిగ్గా వహించకపోవడం వలన ఆ నిర్లక్ష్యం వలన ఇటువంటి లీకేజీలు అయితే జరుగుతున్నది. ఈ యొక్క డ్యామ్ మరమ్మతుల కోసం 1,30,00,000 దాకా నిధులను కేటాయించడమే కాకుండా వాటికి ఇంకా పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పటికీ కూడా ఇటువంటి తప్పులు జరగడం అనేది చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ కి 1,80,000 దాకా క్యూసెక్ల దాకా నీరు అనేది డ్యామ్ కి వచ్చి చేరుతున్న నేపథ్యంలో ఈ విధంగా వృధాగా నీళ్లు వెళ్లడం అనేది ఇబ్బందికరంగా మారనుంది. అరుణ. రైట్ లోకేష్, థ్యాంక్ యూ.